హాయ్ అండి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే శనివారం పొద్దున్న నుండి ఒక్క షాట్ కూడా తీయలేదండి. ఎందుకంటే పొద్దున 7:30కు 8కి రాములవారి గుడికి అయినా, మధ్యాహ్నం 2:30కి వచ్చిన బాగా వచ్చింది. కాసేపు పడుకున్నా, అందుకే వీడియో తీయాలని ఈరోజు టైం దొరకలేదు. మరి ఇంతకి గంత టైం పోయి ఏం పూజలు చేస్తామని మీరు అనుకుంటారు కదా. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తానండి. పొద్దున పోయిన రాములవారికి అభిషేకం అది అయిపోయినాక ఇంకా పుట్ట బంగారానికి ఏర్రు అక్కడ రెడీ చేసిర్రు. ఆ తర్వాత గణపతి పూజ చేయించిర్రు. రాములవారి పూజ అయినాక హోమం అయినాక భోజనం అయినాక ఇంటికి వచ్చేవారికల్లా 2:30 అయింది. సాయంత్రం కూడా కుంకుమ పూజకు అమ్మారు, కానీ నాకు పోయేంత ఓపిక లేదు, అందుకే పోలే. మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసి స్నానం చేసి కుంకుమ పూజకు రెడీ అయిపోవాలని అనిపించలేదు. రేపు శ్రీరామనవమి కదా, రేపు పోవాలనిపిస్తే పోతా, అందుకోసమే వీడియో పెట్టలేదండి. మీరు ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి. ఇప్పుడైతే వీడియో పెడతాను, చూడండి. ఒక మంచి మాట చెప్తా, ఎందుకంటే ఎప్పుడు రోజు మంచి మాటనే చెప్తా కదండి. ఈరోజు కూడా అంతే. మీరు ఎదగడం కోసం ఎదుటి వారిపై నిందలు వేయొద్దండి, ఎదుటి వారిని తొక్కాలనుకోవద్దండి. మీరు చేసే ఆ పనులు మీకు తప్పక శిక్ష వేస్తాయి. ఎందుకంటే మీరు మంచివారు అనిపించుకోవడం కోసం మీ ముందున్న మనిషి మంచిదైనా కానీ చెడు పేరు తేవాలని చాలామందికి ఉన్నది అలా చేస్తుర్రు. కానీ దానికి ఉల్టా మీకు వచ్చే శిక్ష మీరు ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. మీ ముందటి వారు మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేస్తే మీకేంటండి, పట్టించుకోకండి. కానీ మీరు మంచివారు అవ్వడం కోసం ఆమె మంచిది కాదు, ఆయన మంచోడు కాదు అని మీ టైం వేస్ట్ చేసుకునే కాకుండా తర్వాత మీకు శిక్ష అనుభవించే తప్పు కూడా చేస్తుర్రు. అలా అయితే చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా మంచి పనే చేయండి, ఇసం లేకుండా ఉండండి. ఒక ఆడమపై మొగైనా పగపట్టడం ఎంతవరకు కరెక్టు? అది మీకు బుద్ధుండి చేసే పని మాత్రం కాదు. మీరు ఎదగాల కోసం మీపై మీరు ఆలోచించుకోండి, టైం తీసుకోండి. ఒక ఆడది ఎదుగుతుంది, నాకంటే కింది స్థాయిలు ఉండాలని మీ మనసులో ఉంది. నేను చెప్పేది ఎవరికో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. ఎవరిని ఎదగాలనుకున్నా ఎదగలేకపోయినా కొంత వాళ్ళ బుద్ధి బట్టి ఉంటుంది, కొంచెం వాళ్ళ పుణ్యం బట్టి ఉంటుంది, కొంచెం వాళ్ళ రాత బట్టి ఉంటుంది, కొద్దిగా వాళ్ళ చేత బట్టి ఉంటుంది. కానీ కూర్చొని ఉంటేనే వాళ్ళు ఎదగట్లేదు, ఏం చేయకపోతేనే వాళ్ళ ఇంట్లోకి డబ్బులు రావట్లేదు. ఇది రెండు ఆలోచించండి. వాళ్ళు ఏం చేస్తుర్రో, ఏం కష్టపడుతుర్రో, వాళ్ళ బాధ ఏందో అనుకోర్రి. కానీ నిజంగా మేము గొప్ప పుట్టినాం, మాకంటే వాళ్ళేంది, మా కిందికి ఉండాలి, మేమే పైకి ఉండాలి అని మీ మనసు అనిపించి వాళ్ళ మీద వాళ్ళు చేసే మంచి పనులు ఓర్వలేక చెడు నిందలు వేయాలనుకోవద్దు. అనుకుని చాటుకు మాటుకు ఎవరికో చెడు మాటలు చెప్పద్దు. మీరు చెప్పి మర్చిపోతారు, కానీ మీరు అన్న మాటలు ఏడాదికైనా 6 నెలలకైనా 2 ఏళ్ళకైనా వాళ్ళకు తెలుస్తాయి కదండి. అప్పుడు మీ లోపల 9 మంచితనాలున్నా ఒక్క విషయం నన్ను అన్నాడు, ఆయన మంచోడు కాదు, ఆమె మంచిది కాదు అని తెలిసిన వాళ్ళ మనసులో చిక్కిపోతారు. అందుకని ఎవరైనా ఎవరి గురించి ఓర్వలేక చెడు మాట చెప్పకండి ఇంకొకళ్ళపైన. ఇలాంటి వాళ్ళను బాగా చూసిన మీ పని మీరు చేసుకోండి. మీకు బుద్ధి ఉంటే పలకరియండి, లేకపోతే సాయం చేయండి, చేయలేకపోతే సైలెంట్గా పోండి. మీకు మంచి జాలి గుండుంటే ఏమైందా అని అడగండి, తిన్నరా అని అడగండి. ముఖం చిన్నగా పెట్టుకొని కూర్చున్న వాళ్ళని ఏమైందని అడిగి మరి ఆ బాధ తెలుసుకొని మనసు నింపండి. ఇది కదా మంచి లక్షణం. అంటే ఒకరికి తెలియనప్పుడు అడు చేయిపోవాలా? తెలియని వాళ్ళ పక్కన దేవుడు ఉంటాడు కదండి.
భర్తకు తెలియకపోతే భార్యకు తెలుస్తుంది, భార్యకు తెలియకపోతే భర్తకు తెలుస్తుంది. ఎవరినో ఒకరిని దేవుడు తెలిసిన వాళ్ళను ఉంచుతాడు. ఇద్దరు తెలివైన వారు భార్యాభర్తలు ఉంటే వాళ్ళు ఎదగలేరండి. ఎందుకంటే ఒకరిని మించిన తెలివి ఒకరికి ఉన్నప్పుడు నాదే పని చేయాలని ఉంటుంది. అప్పుడు ఇద్దరి మధ్యలో ఎదుగుదల తగ్గిపోతుంది. ఒకరు తెలియని వారు ఒకరు తెలిసిన వారే ఉండడం వల్ల మంచి ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే తెలియని వారు సైలెంట్గా ఉంటారు, తెలిసిన వారు పని చేస్తూ ఎలా మెదలాలి, దేనికి ఏది సమాధానం, ఏదిని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అనేది పైకి నడుస్తుంది. అందుకే వాళ్ళు ఎదుగుతారు. మీరు ఇంత చదువుకొని ఏం లాభం అండి? మీకు ఎన్ని తెలిసి ఏం లాభం అండి? మీరు లోకమంతా తిరిగి ఏం లాభం అండి? మీకంటూ కనీసం రోడెక్కి తిరగలేని వారిపైన మీరు కన్ను పెట్టడం ఇంతవరకు మంచిదండి. మీకు నచ్చక వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకపోయినా వాళ్ళు నాశనం అది ఇది అని చాపన్లు పెట్టడం మంచిదా అండి? అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎందుకంటే మీరు అనే మాటలు తిరిగి మీకే కొడతాయి. ఎందుకంటే మీ ఇంటి దగ్గర చెత్త పడితే మీరే ఊడాలి. అది మీరు ఉడితేనే సాప్ అవుతుంది. పక్కల్లో ఎదురోళ్ళు వచ్చి ఊడలేరు. అలాగే మీరు అనే ప్రతి మాట మీకే తిరిగి కొడుతుంది. అది మీరైనా నేనైనా మనసు శుభ్రంగా ఉంచుకోండి. మనిషి కాదు, మెడల బంగారం ఉందా, బట్ట నీట్గా ఉందా, స్టైల్గా మాట ఉందా, గివ్వి కాదండి. మనసు స్టైల్గా ఉంచుకోండి, మనసు నీట్గా ఉంచుకోండి. మీ లోపల అప్పు ఉందా, ఉప్పు ఉందా, ఎదుటి వారికి అవసరం లేదండి. మీ మనసు ఎలా ఉందన్నది దేవునికి ఖచ్చితంగా అవసరం. దాన్ని బట్టే మీకు ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా మంచి వీడియోలు పెడుతున్నా నేను. అదేంది మన ముంగట ఎదుగుతుంది అనేది వదిలేయండి. మనము ఎదగాలే దేవుడా. ఎవరు చూసినా ఎదుగుతుర్రు. మేమెందుకు ఇలా ఉంటున్నాం? మేమేం పాపం చేసినాం? మమ్మల్ని ఇలాగే ఎందుకు ఉంచుతున్నావు దేవుడా అని దేవునికి చెప్పుకో. కానీ మనల్ని మించి ఎదగద్దు, మనకన్నా వాళ్ళు తోపు అనిపించుకోవద్దు అనే మీ మనసులుండే ఆ ఇసమే మిమ్మలను మెడ దాకా ముంచుతుంది. అప్పుడు లేస్తావా లేవవా పరీక్ష పెడుతుంది. అలాంటి పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోకండి. తెలిసి తెలియక చేసినా కానీ దిద్దుకోండి. కానీ చెడగొట్టు మాటలు, చెడగొట్టు చేతలు, చెడగొట్టు చూపులు వద్దండి. అందరి మంచికి చెప్పే మీ సత్యవ్వను ఇవన్నీ చెప్తుంది. నాపై కూడా చెడు పెట్టుకోకండి. అన్నీ మంచి విషయాలు కాబట్టి ఎవరికి చెడు చేసినా ఆ దేవుడే చూసుకుంటాడు. బాయ్ అండి.